హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ ఉలువలతో సింపుల్గా స్నాక్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ ఒకసారి చూడండి. ముందుగా ఇలాగ ఒక కప్పు నిండా ఉలువలను తీసుకున్నానండి. తీసుకొని వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఇలాగ వాటర్ వేసుకొని ఒకసారి నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలాగ చేత్తో కలుపుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత నీళ్ళు వంపేసి ఇలా మరి వాటర్ పోసి ఒక నైట్ అంతా నాననివ్వాలండి. తర్వాత మార్నింగ్ పొద్దున్న ఇలా మరొకసారి కడుక్కొని ఇలా కుక్కర్లోకి వేసుకొని వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ చూడండి. ఇంక ఇలా ఉడికినాయి. ఇలా ఉంటే చాలు, సరిపోతుంది. ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ఒకటి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకటి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు, సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం మగ్గనివ్వాలండి. ఇలాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉలవలను వేసుకోవాలి. ఇలాగా వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకుందాము. ఒక 3 మినిట్స్ అలాగ మగ్గనివ్వాలండి. ఇందులోనే చూడండి. ఇలాగ మగ్గిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఇలాగ వేసుకోవాలండి. వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకుందాము. అంతే అండి, ఇంకా ఉలవల స్నాక్స్ రెడీ అయింది. చూడండి, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. దీన్ని కట్టుగానే మనం రసం చేసుకోవచ్చు. ఇందులోకి తీసినది కట్టు రసం తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది అది కూడా. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇలాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయండి. లేదంటే రసంలో కూడా వేసుకొని తిన్నా చాలా బాగుంటాయి. చపాతీ రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.